హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేసిన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ వచ్చేసింది. మరి పవర్ స్టార్ మేనరిజం ని డీకోడ్ చేసే లిరిక్స్ తో వచ్చిన సాంగ్ ఫ్యాన్స్ ని మెప్పించిందా? ఇది ఇలాంటి పాట కాదంటూ హైప్ తో వచ్చిన పాటపై ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? దేఖ్ లేంగే సాలా పాట తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం ని డీకోడ్ చేసేలా ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన మేకర్స్ సాంగ్ ని గ్రాండ్ లెవెల్లో విడుదల చేశారు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని బిగ్ స్క్రీన్ పై పవర్ స్టోరీని ఎలా అయితే చూడాలని ఆశపడతారో దానికి 100 రెట్లు సాంగ్ ఉంటుందని స్కై లెవెల్లో హైప్ జనరేట్ చేశారు మేకర్స్. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అనే హుక్ లిరిక్ తో వచ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పవర్ స్టార్ అభిమానుల్ని ఊపేస్తోంది. జుట్టు ఎగురుతుంటే పిడుగులు పడినట్లే అంటూ పవర్ఫుల్ లిరిక్స్ తో వచ్చిన సాంగ్ సినిమాలోని పవన్ క్యారెక్టరైజేషన్ పై హింట్ ఇచ్చేలా ఉంది. అంతేకాదు రియల్ లైఫ్ లోని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేసేలా ఉన్నాయి సాంగ్ లో చంద్రబోస్ రాసిన లిరిక్స్. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ ఓకే అనిపించిన లిరిక్స్ మీనింగ్ ఫుల్ గా ఉండడంతో స్లో అండ్ స్టడీగా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మ్యూజికల్ గా గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ అభిమానులు. అయితే సినిమాలో కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. దీంతో ఫస్ట్ సింగిల్ గా విడుదలైన దేఖ్ లేంగే సాలా పాటే ఆరా ఆఫ్ ఉస్తాద్ కంటే చాలా బెటర్ అంటున్నారు ఆడియన్స్. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కి ఇన్స్టంట్ రీచ్ రాకపోవడంపై మేకర్స్ పెంచిన హైప్ కూడా కారణంగా కనిపిస్తోంది. మొత్తంగా ఫ్యాన్స్ మెచ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పవర్ఫుల్ లిరిక్స్ కి తగ్గ రేంజ్ లో దేవిశ్రీ ట్యూన్ లేదంటున్నారు జనాలు. అట్లే సినిమాలో అల్లు అర్జున్ 4 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారనే దాంట్లో నిజమెంత? 4 రోల్స్ కాదు 4 గెటప్స్ అంటూ కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిపై అట్లీ టీం రియాక్షన్ ఏంటి? ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న ఈ క్యూరియాసిటీకి మేకర్స్ చెక్ పెట్టేది ఎప్పుడు? ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజు నుంచి ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంది అల్లు అర్జున్ అట్లీ సినిమా. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టైల్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు మేకర్స్. షూటింగ్ ముంబైలో ఎప్పుడు స్టార్ట్ చేశారో కానీ చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూ వచ్చిన అట్లీ టీం ఆల్మోస్ట్ సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విజువల్ వండర్ గా భారీ VFX తో వస్తోన్న ఈ సినిమాలో బన్నీ క్యారెక్టరైజేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా తాత, తండ్రి, కొడుకుగా 3 డిఫరెంట్ లుక్స్ లో స్క్రీన్ పై వేరియేషన్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారట బన్నీ. అయితే ఇందులో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యే మరో క్యారెక్టర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే బన్నీ యానిమేటెడ్ రోల్. అట్లీ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులోని అల్లు అర్జున్ యానిమేటెడ్ రోల్ సినిమాకి హైలైట్ మాత్రమే కాదు, ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు మేకర్స్. అల్లు అర్జున్ అట్లీ సినిమా కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, ఇందులో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతోంది అట్లీ టీం. అల్లు అర్జున్ బర్త్డేకి అట్లీ సినిమాకి సంబంధించిన స్పెషల్ వీడియో వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి లాస్ట్ ఇయర్ బర్త్డేకి అనౌన్స్మెంట్ వీడియోతో గ్లోబల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఈ బర్త్డేకి అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూట్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది పెద్ద సినిమా. దీంతో రామ్ చరణ్ బర్త్డేనా బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ కి షిఫ్ట్ అయింది. మరి మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ కొత్త రిలీజ్ డేట్ కి పెద్ద మూవీ థియేటర్లోకి వస్తుందా? ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది? పెద్ది సినిమా విడుదల విషయంలో వర్రీ అవుతున్నారు మెగా అభిమానులు. మార్చి 26న రామ్ చరణ్ బర్త్డేకి పెద్ది బాక్సాఫీస్ ముందుకొస్తుంది. దీంతో సినిమాని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకుందామనుకున్న అంచనాలు పోస్ట్ పోన్ తో తారుమారయ్యాయి. దీంతో మేకర్స్ అనౌన్స్ చేసిన కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 30కి పెద్ది సినిమా థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే డైలమాలో ఉన్నారంతా. ఎందుకంటే సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయ్యారు మేకర్స్. దీంతో పెద్ది అనుకున్న టైంలోగా కంప్లీట్ అవ్వటానికి షూటింగ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. పెద్ది సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పూర్తయింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన రికార్డింగ్ పనుల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇటు డైరెక్టర్ బుచ్చిబాబు ఈసారి ఎలాగైనా చెప్పిన డేట్ కి పెద్దిని విడుదల చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. ఇందుకోసం నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటివరకు మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటినీ పూర్తి చేశారు. కేవలం టాకీ పార్ట్, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లాక్ చేసుకున్న పెద్ది సినిమాకి సంబంధించి కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. అయితే సినిమా విడుదలకి కేవలం 70 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో టార్గెట్ లోగా షూటింగ్ పూర్తి కావాలంటే నెక్ టు నెక్ పని చేయాల్సిన సిచ్యువేషన్. అంతేకాదు పెద్ది సినిమాకి సంబంధించి స్పెషల్ సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఇందుకోసం హీరోయిన్ ఇంకా ఫైనల్ చేయలేదు బుచ్చిబాబు టీం. ఫైనల్ గా పెద్ది ఈసారైనా చెప్పిన డేట్ కి థియేటర్స్ లోకి రావాలంటే రీ రికార్డింగ్ కీలకంగా కనిపిస్తోంది. దీంతో పర్ఫెక్షన్ కోసం రెహమాన్ ఎంత సమయం తీసుకుంటారోనని వర్రీ అవుతున్నారు మెగా అభిమానులు. నాని ఇమేజ్ దసరాకి ముందు ఆ తర్వాత అన్నట్లుంది సిచ్యువేషన్. అప్పటి వరకు కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసిన నేచురల్ స్టార్ ఇకపై అంతా మమమ్మాస్ అంటున్నారు. మరి బద్దల్ బాషింగాలే అంటూ మాస్ అవతార్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిన నాని జడల్గా బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేస్తారా? మై నేమ్ ఇస్ నాని, కానీ ఇది వరకు మీరు చూసిన వాణ్ణి మాత్రం కాదంటున్నారు నేచురల్ స్టార్. అవును, దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని రూటే సపరేట్ అయిపోయింది. అప్పటి వరకు పక్కింటి కుర్రాడిగా లవర్ బాయ్ ఇమేజ్ తో సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన నాని మాస్ బాట పట్టారు. ఎలాగైనా మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని, ఇమేజ్ ని అంతకంతకు పెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్ గా ది ప్యారడైజ్ సినిమాతో జడల్ గా నాని 2.0 రేంజ్ చూపిస్తానంటున్నారు. ఈ మంగళవారం బర్త్డే సందర్భంగా అభిమానులకి ది ప్యారడైజ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ప్లాన్ చేశారు నాని. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రోమోతో అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లారు. అనిరుద్ధ్ పవర్ఫుల్ బీట్ కి ఆయా షేర్ సాంగ్ లో నాని హుక్ స్టెప్ ఎలా ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వోదెల శ్రీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా ఆగస్టు 21న థియేటర్స్ లోకి రానుంది. ది ప్యారడైజ్ సినిమా ఫస్ట్ సింగిల్ తో పాటు సుజిత్ డైరెక్షన్ లో నాని నటించే మూవీ నుంచి అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్. డైరెక్టర్ నెల్సన్ స్టైల్లో డార్క్ హ్యూమర్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాకి టైటిల్ బ్లడీ రోమియో అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మూవీలో నానికి జోడీగా తృప్తి డిమ్రీ నటించే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి నాని బర్త్డేకి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఫైనల్లీ అఫీషియల్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మంతన అల్లువారి పెళ్లి సందడి. ఈ మంగళవారం బ్యాండ్ మేళం నుంచి టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రూమర్స్ కి చెక్ పెట్టిన విజయ్, రష్మిక తమ వివాహానికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టారు. ఈ నెల 26న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ జంట ఉదయ్పూర్కి బయలుదేరిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లువారింట పెళ్లి పనులు ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, నాగబాబు ఇంటికి వెళ్లి శుభలేఖ అందజేశారు అల్లు అరవింద్, అల్లు శిరీష్. యష్ టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. గీతు మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 19న థియేటర్స్ లోకి వస్తుంది. శ్రీ విష్ణు అప్కమింగ్ మూవీ విష్ణు విన్యాసం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతుంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి టీజర్ ఈ మంగళవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. హర్ష్ రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మార్చి 13న థియేటర్స్ లోకి వస్తుంది. జ్యోతి పూర్వజ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న కిల్లర్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. మోంటీ మూవీ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న గర్భసంద్రం సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సారథి స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, అమ్మ రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రియలిస్టిక్ వయలెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కాక్రోచ్ సినిమా వచ్చే నెల 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన ది బ్లఫ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్రాంకీ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.